నమస్తే, నా పేరు తరణి. విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ కొనుగోలులో ఆక్రమణలు బయటపెడతాం. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు అచ్చెన్న, అనిత. స్పందన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. విశాఖలో ఘనంగా ఎంపీ శ్రీభరత్ జన్మదిన వేడుకలు. నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశంపై త్వరలోనే న్యాయ విచారణ చేపట్టి వాస్తవాలను బయటపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో పద్దులపై సోమవారం నిర్వహించిన చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్ పై న్యాయ విచారణ జరుగుతోందని, విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ సభ్యులు నిజాయితీ బయటకు వస్తుందన్నారు. విద్యుత్ కోతలు ఉండకూడదని గతంలోనే రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందన్నారు. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం. సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం. సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేం, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు, సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి, మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిశ్చంద్రులు అన్నారు కదా, కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు, కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను, ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదనను వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు, ఆ వ్యక్తే వద్దు, ఇవన్నీ వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నది, విచారణ కొనసాగించాల్సిందే, విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింది, అది కుదరదు. కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది. మీ ఆలోచన ఏందని? మాకేం ఆలోచన లేదు, ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన. ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరిని వేయాలో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ఇతర జిల్లా అధికారులతో కలిసి బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల ప్రకారం 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. నష్టపోయిన రైతుల నుంచి పంటల వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు బాధిత ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి 3,000 చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరద వస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్కి అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు మండలాలు ఉన్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3,000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలు ఉన్నాయో, గెడ్డలు ఉన్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేరు. కనీసం ఒక తట్టిడి మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి 1000 ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు, మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం, నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయో లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మనీ సహకారం ఇవ్వాలో అన్నీ తెలుసుకొని నాకు చెప్పండి, నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను, అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాం. మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు. నిన్న ప్రజలు 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడం కానీ, ఒక్క మంత్రి రావడం కానీ, ఒక ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చారు, ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలామంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు. ఈరోజు ఈ ప్రాంతం నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఎర్ర కాలువ. ఇది జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ భీమవరంలో ఎండ్ అవుతుంది. ఈ కాలువ అస్తవ్యస్తంగా ఉంది. ఈ కాలువ వల్ల సుమారుగా 20 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం.
మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బైనా సరే చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి ఈ 5 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చిన నుంచి పడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. జిల్లా అధికారులంతా వారంలో 2 రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి జిల్లాలో పెండింగ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు బాధితులు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ ఆఫీస్ స్టాఫ్ సెక్యూరిటీ గార్డు జడ్జి గారి దగ్గరికి అసలు వెళ్ళట్లేదు. నాకు ఆల్రెడీ శాంక్షన్ అయింది సార్, ఎప్పుడు వచ్చిందండి, కానీ యాక్షన్ చెప్తున్నాను. ఇది పట్టదా పాస్బుక్ ఉందా, టైటిల్ ఉందా? ప్రయోజనం లేదు. అక్కడ లాయర్ గారు అన్నారు నా పేరు పెట్టి వెంకటరావు అండి. ఓకేనా, నా పేరు పెట్టి వెంకటరావు అండి. భీమిలి మండలం చిట్టువలస నుంచి వచ్చాం మేము. జిఎంసీ 2వ వార్డు మాది. సర్వే నెంబర్ పాత సర్వే నెంబరు 55, 56 చిట్టువలసల భీమిలి మండలంలో మాది మొత్తం ల్యాండ్ 18 ఎకరాల 78 సెంట్లు. దాన్ని 1990లో ల్యాండ్ అక్విజిషన్ దొడవారు మా దగ్గర నుంచి 5 ఎకరాల 78 సెంట్లు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇన్కార్పొరేషన్ చేయక దాన్ని 2017లోను మన విఏఎన్ఆర్డీఏ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇది ఈ 55 సర్వే నెంబర్స్ అన్నీ కూడా 20ఏలో పెట్టకుండా రిజిస్ట్రేషన్ అవ్వకుండా గత 7 సంవత్సరాల బట్టి ఆపారండి. మేము గత 7 సంవత్సరాల నుంచి భీమిలి ఎంఆర్ఓ వడా ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాం. ఇంతవరకు కూడా సమస్య క్లియర్ అవ్వలేదండి. కనీసం ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారైనా మా సమస్యను తీరుస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఫిర్యాదు చేస్తాం. మొత్తం అంతా కూడా 2015 నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నాం సార్. మొన్న ఉన్న ఆర్డీఓ గారు భాస్కర్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు దగ్గరుండి మొత్తం అంతా ఫైల్ అంతా చేసాం. మా బ్యాడ్లకి ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారు కూడా మా విషయం తెలియపరచని చెప్పేసి మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి. స్పందనలు పెట్టడం జరిగిందండి. మేము చేసి పెడతానే సంబంధిత ఈ సెక్షన్ పంపించారు. ఈ సెక్షన్లోనూ ఉండి ఏర్పాటు దీని మీద ఏంటనేది పూర్తిగా బ్రీఫ్ చేసి విషయం ఏంటనేది మాకు తెలియపరచని చెప్పేసి చెప్పారు సార్. అది విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ నగర అధ్యక్షుడు గండిబాబ్జీ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో రక్తదాన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారీ కేక్ కటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా గండిబాబ్జీ మాట్లాడుతూ విద్యావంతుడైన శ్రీభరత్ విశాఖ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, నగర ప్రజల పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా పార్లమెంట్లో గలం విప్పి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కరమాని విజయ నిర్మల, సీతంరాజు సుధాకర్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బట్టి మన ఎంపీ శ్రీభరత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
మరి ప్రజలందరూ కూడా ఆయనకి అత్యధిక మెజార్టీని ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భరత్ గారు చిన్నప్పటి నుంచి రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా వారి తాతగారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన నాంది పలికిన పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాము. మన పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడే విధానం చూసాం. మనము విశాఖని డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన పనిచేయడం జరుగుతున్నది. మరి ఈరోజు ఆయన ఎన్నో ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. మరి ఎందుకంటే విద్యావంతులు అవ్వడం వల్ల విశాఖని డెవలప్మెంట్ చేయడంలో ఎలా చేయాలనే విషయం మరి ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చారో అవన్నీ కూడా చేయడానికి చేసే ఒక మంచి వ్యక్తిని ఈరోజు మనం ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. ఆయనకి ఆ భగవంతుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి విశాఖని డెవలప్మెంట్ చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అలాగే విద్యా అవకాశాలు కల్పించే విధంగా ఆయనకి ఆ భగవంతుడిని ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్యక్తి నాయకత్వం నడుస్తున్నాం. మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఒక మంచి వ్యక్తిని ఎంపీగా గెలిపించుకున్నాము. ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి బహుశా రాష్ట్రంలోనే లేదు దేశంలోనే అని అనుకుంటున్నాను 1-2 స్థానంలో అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ మెంబర్గా ఈ విశాఖపట్నం ప్రజలు ఎన్నుకున్నందుకు ముందుగా వారందరికీ పార్టీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఎంపీ గారు భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ బ్లడ్ క్యాంప్ కానీ ఇంకా అన్నదానాలు కానీ ఈ కేక్ కటింగ్ కానీ ఈ మా కార్యకర్తలు నాయకులు అభిప్రాయంతో అభిమానంతో ఈవేళ అరేంజ్ చేయడం జరిగింది. అటువంటి నాయకుడిని భగవంతుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈవేళ అతనికి ఎటువంటి డబ్బు ఆశ కానీ ఎటువంటి ఆస్తి సంపాదించుకుందామని కానీ లేకపోతే ఇక్కడ భూ కబ్జాలు చేద్దామని కానీ ఇతర పార్టీల వాళ్ళు గతంలో చేసిన భూ కబ్జాలు అన్నీ కూడా వెలికి తీసి అవి ప్రభుత్వానికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇతను ఎంత సింపుల్గా ఉంటాడో మీరు అందరికీ తెలుసు. అతను వేసే బట్టల స్టైల్ కానీ అతను వాడే చెప్పులు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత సింపుల్గా ఉంటారో మీకు అర్థం అవుతూ ఉంది. అతను ఆగర్భ శ్రీమంతుడిలా పుట్టాడు కాబట్టే అవన్నీ అనుభవించాను. ఇంక ప్రజల కోసమే సేవ చేయాలి. బిజినెస్ అనేది ఎట్లాగూ యూనివర్సిటీస్ మా తాతగారి దయ వల్ల వచ్చాయి కాబట్టి ఆ యూనివర్సిటీ వల్ల కొంతమందిని ఉద్యోగాలు కానీ తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించాలనే ఉద్దేశం ఒకటి ఉంది. అలాగే చిన్న స్కూల్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్యనే. మరి ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యం అన్నీ కూడా ఇచ్చి ఈ విశాఖపట్నానికి మన ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేసే అదృష్టం కల్పించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా కూడా ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జీవీఎంసీ పరిధిలో ప్రజల నుంచి వచ్చిన అన్ని వినతులపై సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేసి ఆయా సమస్యలను పరిష్కరించాలని గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ పి సంపత్ కుమార్ అన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులపై సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు కోరారు. సోమవారం విశాఖ రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, ప్రస్తుతం ఉన్న చట్టాలను మార్చవద్దన్నారు. రైల్వే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు చెల్లించేలా యాజమాన్యమే బాధ్యత వహించాలని, కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయం కల్పించాలని, మహిళలకు భద్రతతో పాటు కార్మికులకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు.
తమ సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం చేస్తున్నామని, తక్షణమే రైల్వే ఉన్నత అధికారులు తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దుర్మార్గమైనటువంటి మేనేజ్మెంట్ వెర్షన్ ఉందండి. కనీస వేతనాలు కూడా ఇప్పటికి ఎవరికి అమలు చేయలేదు. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏది కూడా సక్రమంగా కట్టట్లేదు. అడిగినట్లయితే మెడబెట్టి బయటకు తోసేయడం జరిగింది. ఇప్పటి వరకు యూనియన్ ద్వారాగా మేము కొన్ని పోరాటాలు చేస్తున్నాం. అలాగే కనీస వేతనం అడిగినందుకు ఆ యూఓటీ ఆపరేటర్లని ఒక 8 మందిని బయటకు తీసేయడం జరిగింది. తీసిన తర్వాత ఈ సంవత్సరం వాళ్ళకి 3 ఇయర్స్ పనిచేశారు అక్కడ. ఈ సంవత్సరం జనవరిలో 24ని జాయిన్ అయినట్టుగా 2 సంవత్సరాలు క్యాన్సిల్ చేసి సీనియర్టీ రీసెంట్గా తీసుకున్నట్టు వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే మిగతా అక్కడ 16 కాంట్రాక్టులు పనిచేస్తున్నాయి. ఆ పనిచేసిన కాంట్రాక్టులో కూడా కొంతమంది కాంట్రాక్టులు ఎత్తేయడం జరిగింది. ఆ వర్కర్లు మేము గట్టిగా యూనియన్ ద్వారాగా మేము మాట్లాడితే ఆ వర్కర్లే సీనియర్టీ కట్ చేసి పనిలో పెట్టుకోవడం జరిగింది. సీనియర్టీ ఎందుకు కట్ చేశారని అడిగితే మీ ఇష్టమైతే చేయండి లేకపోతే లేదని ఇటువంటి దుర్మార్గాలు ఉన్నాయండి. అలాగే 3 సంవత్సరాలు కంప్లీట్గా పనిచేసిన ఏ ఒక్కరికి కూడా స్కిల్ రేట్ అనేది ఇవ్వలేదు. మేము గతంలో లేబర్ కమిషనర్ వారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే ఇదే డిఆర్ఎం ఆఫీసులో కూడా గతంలో మా పెద్దలు మా బాధలు విన్నవించుకొని లెటర్ ద్వారాగా ఇవ్వడం జరిగింది. దానికి సరైన స్పందన లేదు. ఆ రైల్వే వేగంలో మాకేంటంటే 3 రకాలైన కాంట్రాక్టులు ఉన్నాయి. రైల్వే నుంచి బీసీఎల్ నుంచి తుమ్మన్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళేమో 16 సబ్బులు ఇచ్చారు. 16 సబ్బులు ఇచ్చి ఇలాగే కాంట్రాక్ట్ లాస్ వచ్చిందని కొంతమంది మాకు మేనేజ్మెంట్ కంపెనీ మాకు బిల్లులు ఇవ్వట్లేదని కాంట్రాక్టులు ఎత్తేయడం జరిగింది. అలాగే కొంతమందిని కాంట్రాక్టులు కూడా ఇబ్బంది పెట్టి కలకత్తా హెడ్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడకుండా అని చెప్తే హెడ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సరైన రెస్పాన్స్ లేదని చెప్పి వాళ్ళు తిరిగి రావటం, ఆ వచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్ని పంపించేయడం, కొంతమంది 2 నెలలు 3 నెలలు చేసిన కార్మికులు కూడా ఈరోజు రోడ్డు మీద వేయడం జరిగిందండి. ఇటువంటి వాటిలో మా డిమాండ్స్ కాంట్రాక్టర్ పోయినా వర్కర్స్ పనిలో ఉండాలి, విధుల్లో ఉండాలని మా డిమాండ్స్. పిఎస్ఐ అనేది కరెక్ట్గా కట్టాలని ఇదొక డిమాండ్స్ అండి. అలాగే లోకల్ ఎంప్లాయ్మెంట్ లేదండి. ఎక్కడో బీహార్ నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు పెట్టి లోకల్గా ఉన్న కార్మికులు ఎవరిని కూడా ఉంచట్లేదు. ఉన్నోళ్ళు ఉంచట్లేదు, లేనోళ్ళు తీసుకోవటం లేదు. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇది మాదొక డిమాండ్ అండి. లోకల్ వాళ్ళు తీసుకోవాలని. తర్వాత మినిమం వేజ్ కనీస వేతనం ఇమ్మని, పనికి తగ్గ వేతనం ఇమ్మని మేము పోరాటం చేస్తున్నాం. సంవత్సరం నుంచి చేస్తున్నాం. ఇప్పటికి వచ్చి అది ఏది కూడా అమలు చేయలేదండి. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మాజీ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చేశారని, తన హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేపట్టాలని విద్యార్థి యువజన అభ్యుదయ సంఘాలు ఐక్యవేదిక అధ్యక్షుడు విశ్వనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏయును ప్రసాద్ రెడ్డి అప్రతిష్ఠింపపాలు చేశారన్నారు. వర్సిటీ భూములను తన సొంత మనుషులకు లీజులు పేరిట అప్పగిస్తూ ఏయు భవిష్యత్తును మంటగలుపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలో లేని విధంగా విద్యార్థులకు పరీక్షల ఫీజులు పెంచేశారని ఆరోపించారు. తీసుకుంటే టీడీపీ యొక్క మైలేజ్ అంత బాగా పెరుగుతుంది. అలాగే పుట్టాను, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్తూ ఉన్నారు. మధ్యలో ఉన్నారు. దాని నుంచి రక్షించుకోవడానికి అతను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నత విద్యారంగంలో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ పేద దళిత మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా విద్యను దూరం చేసే చర్యలు చేపట్టారు. అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వీసీలుగా నియమించినటువంటి వాళ్ళు కూడా అదే చర్యలు చేపట్టారు. యూనివర్సిటీకి కావాల్సిన గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడగకుండా ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీకి 450 కోట్ల రూపాయల నిధులు అవసరం. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీసీ ప్రసాద్ రెడ్డి రాబట్టకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థలాలను మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేసి వాటిని లీజుకి ఇచ్చేసి వాటి ద్వారా యూనివర్సిటీ రన్ చేసే పద్ధతిని ఒకటి చేపట్టారు. అది చాలా దుర్మార్గమైనటువంటిది. అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో 24 కోర్సులు ఏవైతే మూసివేశారో దాని కారణంగా పేద దళిత మధ్యతరగతి విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత విద్యకు దూరం అయ్యారు.
అదే కోర్సులు కొనసాగిస్తే వాళ్ళందరూ కూడా ఆ కోర్సులు కొనసాగిస్తూ లైబ్రరీలో చదువుకోవడానికి యూనివర్సిటీ ద్వారా ఏదైనా పోస్టులు పొందడానికి అవకాశం ఉండేది. కానీ ఇదంతా కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే చర్యలు చేపడుతున్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణాన్ని ఉన్నత విద్యారంగంలో సంవత్సరాలు తీసుకొచ్చి అందరికీ విద్యను అందుబాటులో చేస్తామని ఏదైతే చెప్పారో రెడ్ బుక్లో ఏవైతే రాసుకున్నారో వాటన్నిటిని కూడా అమలు చేయాలని, అదేవిధంగా యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలన్నిటి మీద ఒక పరిరక్షణ కమిటీ లాగా కమిషన్ వేసి వీసీ ప్రసాద్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని, ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ఎట్లుండేదో అదే విధంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీలో గత 2019లో జరిగినటువంటి ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళన తర్వాత వీసీ ప్రసాద్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకత, కోర్సులు మూసేయడం కానీ, టీచర్స్ కొరత కానీ, అధ్యాపకుల కొరత, లెక్చరర్స్ కొరత, వీటి కారణంగా ఉన్నటువంటి వ్యతిరేకతని తన మీద రాకుండా లేదా తన రక్షణ కోసం మొత్తం కూడా కంచె అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 936 పోస్టుల వరకు కూడా యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయి. 28 రకాల పోస్టుల గ్రూపుల మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి. ముఖ్యంగా హిస్టరీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అక్కడ క్లోజ్ చేశారు. వీటన్నిటిని మళ్ళీ రికవరీ చేయాలని, 936 పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ఓగా అలాగే ఈ ఐక్య కార్యాచరణ వేదికగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే వీసీ చేసినటువంటి దాంట్లో ముఖ్యంగా అక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా వస్తున్నటువంటి గ్రాంట్లు వాటన్నిటిని పర్సనల్గా సెక్యూరిటీ కోసమనో లేదా పర్సనల్గా చేసినటువంటి ఎవరైతే సలహాదారులుగా ఉన్నారో వాళ్ళు కేటాయించుకుంటూ అక్కడ నుండి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విద్యార్థుల మీద భారం మోపుతూ 100 రూపాయలు ఉన్నటువంటి 50 రూపాయలు ఉన్నటువంటి ఎగ్జామ్ ఫీజుని 800 రూపాయల వరకు పెంచారు. దాదాపు 200 రేట్లు 300 రేట్ల వరకు ఈ ఫీజుని అనేది పెంచడం అనేది విద్యార్థుల మీద భారంగా ఉంది. జేవీడి జగనన్న విద్యాదీవెన వీడి పేరుతో ప్రభుత్వమే మేము కోర్సులన్నింటినీ కూడా మేము ఫీజు అనేది ఫుల్ రిఫండ్ చేస్తామని చెప్పేసి చెప్పడంతో 5,000 ఉండాల్సిన కోర్సులన్నీ కూడా ఈరోజు 20,000 30,000 వరకు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ గత ప్రభుత్వం చేసినటువంటి జేవీడి పరంగా వచ్చినటువంటి ఏవి కూడా విద్యార్థులకి అందపోవడంతో అనేక రకాల లొసుగులతోనూ అనేక రకాల మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, వీటన్నిటిని ఆధార్ లింక్ చేసుకోవాలి, జాయింట్ అకౌంట్ చేసుకోవాలంటే కొన్ని క్లమ్జీ పద్ధతులతో చేసిన విధానాలతో విద్యార్థులకు అదనపు భారం అనేది పెట్టింది. ఇప్పటికి కూడా కొంతమంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక సర్టిఫికేట్స్ని కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నారు. ఇటువంటి యూనివర్సిటీని ఆంధ్ర యూనివర్సిటీకి నాక్ గ్రేడ్లో A++ వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంట్లోని అవకతవకలు ఉంటే రాష్ట్రంలో ఉంటే మిగతా యూనివర్సిటీలు ఇంకెంత ఉన్నాయి. వీటిని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వం విద్యని విద్యార్థులకు అందించాల్సిన రీతిలో మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. విద్యార్థులకి ముఖ్యంగా యూనివర్సిటీలో ఉన్న సమస్యల మొత్తాన్ని పరిష్కరించి గత వీసీ విద్యా వ్యతిరేక విధానాలను ఏవైతే ప్రవేశపెట్టాడో, ఏవైతే కోర్సులు మూవ్ చేసి వాటన్నింటిని కూడా రికవరీ చేసి మొత్తం విద్యార్థులకి సహాయ సహకారాలు లేదా వాళ్ళందరికీ ఉపయోగపడే రీతిలో మొత్తం కూడా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. నగరంలోని జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద 29వ వార్డు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ అందించే క్రియాశీలక సభ్యత్వాన్ని పొందాలన్నారు. దీంతో చాలా మందికి మేలు జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారంతా ఈ సభ్యత్వాన్ని విధిగా నమోదు చేసుకోవాలని కోరారు. డౌట్ అంటే అమ్మా చిన్న డౌట్ అట మనోడు
విశాఖలోని ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం ఆధ్వర్యంలో సంఘం జాతీయ అధ్యక్షునిగా ఉన్న ఈ వీరరాజును సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ నాయకులు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉప అధ్యక్షుడు నిమ్మకాయల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదేశాల మేరకు దళిత బంధు వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ బోర్డు వైస్ చైర్పర్సన్ గా వీరరాజును నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తక్షణమే కర్మచారి సభ్యులు పెండింగ్ సమస్యలను పరిష్కరించి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని, సదుపాయాలను అందించాలని కోరారు. జై భీమ్. నా పేరు శ్రీనివాస్ నిమ్మకాయల. ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి జాతీయ ఉపాధ్యక్షులు, మరి గౌరవ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు ఈ వీర్రాజు గారు గౌరవనీయులు మన మధ్య ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి, ఆల్ ఇండియా సఫాయి కర్మచారి క్రాంతి మంచ్, అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి చాలామంది నాయకులుగా వారిని తీర్చిదిద్ది ఈ సఫాయి కర్మచారి యొక్క అట్టడుగున ఉంటున్నటువంటి అణగారిపోని జాతుల్లో జీవన వృత్తి లేక ఈ సఫాయి కర్మచారిని జీవన వృత్తిగా చేసుకొని వారి బ్రతుకుల్లోని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి సఫాయి కార్మికుల్ని, స్కావెంజర్స్ యొక్క సభ్యుల్ని, వాళ్ళందరి కొరకు, అనేక మంది కొరకు శ్రీ గౌరవనీయులు ఈ వీర్రాజు గారు ప్రతిఘటించి అనేక మందితోటి, అంటే అనేక ప్రభుత్వాలతో సంప్రదింపులు చేసి వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు నేటికి 23 సంవత్సరాలు బట్టి. అయితే ఇటువంటి ఉనికిని వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు, అంటే ముఖ్యమంత్రి వర్యులు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి మమతా బెనర్జీ గారి ద్వారా ఆయన యొక్క విశిష్టతను, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క చేస్తున్న సర్వీస్ని గుర్తెరిగి ఆమె దృష్టికి ఎలాగెళ్ళిందో వెళ్ళింది. మంచి చేసే ఒక ప్రతి పని ఒక ఉన్నతమైన అధికారుల దగ్గరికి వెళ్ళినట్టుగా ఆయన చేసే ఈ సఫాయి కర్మచారి కార్మికులు అట్టడుగునున్న ఆ జాతి వారి పట్ల చూపుతున్నటువంటి మక్కువ, చేస్తున్న సర్వీస్ని ఆమె దృష్టికి వెళ్ళి ఆమె స్వయంగా పిలిచి, మాస్టర్జీ మీరు వీర్రాజు గారు మిమ్మల్ని కలవాలి, ఒకసారి మీటింగ్కి మీరు రప్పించండి అని వాళ్ళ అనుచరులతో పంపి ఆయన్ని పిలిపించి దళిత బంధు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన్ని చైర్పర్సన్గా చేయమని రిక్వెస్ట్ చేసి ఆ పదవిని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ద్వారా గౌరవనీయులు శ్రీమతి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి అవకాశాన్ని కలిగించడం జరిగింది. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషపడుతూ మేము చాలా సంతోషం పరిచి ఆయన సన్మానించాలని ఆశపడ్డాం. నిన్నటి దినాన ఈ ప్రోటోకాల్తో విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. ఇక్కడ అనేక మంది సఫాయి కర్మచారి కార్మికులు, అలాగే సఫాయి కర్మచారి నాయకుల ద్వారా మరి ఇక్కడున్న స్థానిక ఎస్సీ రెల్లి వీధి, కోడిపందాల వీధి పైన ఉన్నటువంటి ఇక్కడ సఫాయి కర్మచారి కార్మికులందరితో ఇక్కడ ఒక ఉంటున్నటువంటి మరి రాజు చిన్న ఎర్నమ్మ గారి ద్వారా ఇక్కడ ఉన్న జనాలందరినీ సంఘటితం చేసి మరి పెద్ద ఆయన్ని, అంటే వీర్రాజు సార్ని, అలాగే వాళ్ళతో ఉన్న మా టీంని, ఇతర నాయకుల్ని, సంఘ నాయకుల్ని, అలాగే పారిశుద్ధ కార్మికుల నాయకులందరినీ కూడా ఇక్కడ సంఘటితం చేసి మరి సీనియర్ నాయకుల్ని ఇసుకపల్లి వెంకటేశ్వరరావు గారిని, కొప్పల చంటి గారిని, మరి చెన్న నరసింహమూర్తి గారిని, మరి ఎరంశెట్టి రమేష్ గారిని, శివాజీ గారిని, వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న భాగ్య గారిని, ఇంకా మిగతా అందరినీ సంఘటితం చేసి ఈ కార్యక్రమాన్ని చేసి వారి అభినందనల్ని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. సంఘం ఇంకా అభివృద్ధికి ప్రయత్నాలు సాగుతున్నా మంచి నాయకత్వం మాకు లభించింది. ఇక్కడ శ్రీకాకుళం నుండి పుట్టపర్తి సత్యసాయ వరకు మా నాయకులు ఉన్నారు, చాలా కృషి చేస్తున్నారు. చాలా విధంగా మానిటరీ కమిటీలో సమస్యలు తీసుకొస్తున్నారు. కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఈ రాష్ట్రం వ్యక్తిని కాను,
పుట్టేది బెంగాలు, పెరిగేది బెంగాలు, తర్వాత చదువుకుంది అక్కడే, ఉపాధ్యాయుడు అక్కడే. కానీ అక్కడ ఈ యొక్క కార్యక్రమాలు నడిపిస్తూ నేను ఈ రాష్ట్రం వచ్చానంటే మా వాళ్ళు ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో దాన్ని గ్రహించి ఈ రంగంలో దిగి ఇంతవరకు ముందుకు వచ్చాము. కాబట్టి నాకు ఏదైతే బలమున్న సోదరిమణులు వాళ్ళ ఉత్సాహమే నాకు ఈ వయసులో కూడా ఇంకా పరిగెత్తయ్యా అని బోధిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ కొనుగోలులో ఆక్రమణలు బయటపెడతాం, తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు అచ్చెన్న, అనిత. స్పందన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. విశాఖలో ఘనంగా ఎంపీ శ్రీభరత్ జన్మదిన వేడుకలు, నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.